నమస్తే, వెల్కమ్ టు 10 Max. అఖండ 2 తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన 111వ సినిమాని అనౌన్స్ చేశారు బాలకృష్ణ. మరి గ్రాండ్ పూజా సెరమనీ జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేదెప్పుడు? వీరసింహారెడ్డిలా ఇందులో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారా? లాస్ట్ డిసెంబర్ అఖండ 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన బాలయ్య ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ పై పెట్టారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ముందుగా అనుకున్నట్లు సినిమాని హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బడ్జెట్ ఇష్యూస్ కారణంగానే మరో కొత్త స్టోరీతో NBK 111 సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో వీరసింహారెడ్డి సినిమాలా ఇందులోనూ బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసే ఛాన్స్ ఉందా అనే ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు నందమూరి అభిమానులు. అయితే ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో బాలయ్య కేవలం ఒక పాత్రలో మాత్రమే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అఖండ సినిమాతో మొదలైన బాలయ్య రికార్డుల వేట తాండవం సినిమా వరకు అన్స్టాపబుల్ గా సాగింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అఖండ 2 రిజల్ట్ ఓకే అనిపించిన నటసింహం విశ్వరూపంతో పండుగ చేసుకున్నారు ఫ్యాన్స్. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, తాండవం సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసిన బాలయ్య మరో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి వీరసింహారెడ్డి తర్వాత రిపీట్ అవుతోన్న బాలయ్య గోపీచంద్ కాంబినేషన్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. బాక్స్ ఆఫీస్ హిట్లు లేవు. ఈ మధ్య కాలంలో అంతగా ఆడిన సినిమాలు ఏమీ లేవు. ఇది హీరో విశ్వక్సేన్ ప్రెసెంట్ సిచ్యువేషన్. వరిస్ ద ఫెయిల్యూర్స్ తర్వాత కమ్బ్యాక్ రెడీ అయిన ఈ యంగ్ హీరో ఫంకీ సినిమా సక్సెస్ పై కాన్ఫిడెంట్ తో ఉన్నారు. మరి క్రేజీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఫంకీ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? ఫంకీ సినిమా సక్సెస్ పైన ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు విశ్వక్సేన్. క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ అనుదీప్ కేవి డైరెక్ట్ చేసిన ఫంకీ సినిమాతో సక్సెస్ ట్రాక్ లకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే శుక్రవారం థియేటర్లోకి వస్తున్న సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. విశ్వక్సేన్ ఫంకీ సినిమా ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ పంచ్ డైలాగులతో హిలేరియస్ గా ఉంది. 2 నిమిషాల 34 సెకండ్ల డ్యూరేషన్ తో వచ్చిన ట్రైలర్ తో డైరెక్టర్ అనుదీప్ కేవి తన మార్కు కామెడీ పంచ్ డైలాగులతో మెప్పించారు. హీరో విశ్వక్సేన్, హీరోయిన్ కయాదు లోహర్ కెమిస్ట్రీ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది కయాదు లోహర్. ఫంకీలో డైరెక్టర్ రోల్ ప్లే చేస్తున్న హీరో విశ్వక్సేన్ కయాదు లోహర్ ఫిక్స్ చేసిన ₹1 కోటి బడ్జెట్ తో సినిమా పూర్తి చేశారా లేదా అనేది స్టోరీ లైన్ గా కనిపిస్తోంది. ఫంకీ సినిమా ఈ నెల 13న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాలతో కలిసి కంబైన్డ్ గా ఫంకీ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు సితారా నిర్మాతలు. ఇటు సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో సక్సెస్ చూసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఫంకీ సినిమా పైన పాజిటివ్ వైబ్స్ లోడ్ అవుతున్నాయి. మరి ఫంకీ ట్రైలర్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసిన విశ్వక్సేన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. జననాయకన్ సినిమా విడుదలకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. తలపతి చివరి సినిమాకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా? ఇంతకీ సినిమా థియేటర్స్ లోకి వచ్చేందుకు సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇచ్చిందా? ఇలాంటి ప్రశ్నలతో మరోసారి ట్రైనింగ్ లోకి వచ్చింది జననాయకన్. మరి విజయ్ ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? జననాయకన్ సినిమా విడుదల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు విజయ్ అభిమానులు. సంక్రాంతి బరి నుంచి వాయిదా పడిన జననాయకన్ సినిమా రిలీజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ ఎప్పుడొస్తుందో తెలియక డైలమాలో ఉన్నారు తలపతి ఫ్యాన్స్. ఇటు నిర్మాతలు కూడా సిచ్యువేషన్ చేయి దాటిపోయిందని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు తమ సినిమాకి UBA సర్టిఫికేట్ ఇవ్వాలని కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జననాయకన్ సినిమా విడుదలపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. విజయ్ నటించిన ప్రెస్టీజియస్ సినిమా జననాయకన్ జనవరి 9న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా పొలిటికల్ డైలాగుల వివాదం కారణంగా వాయిదా పడింది. అయితే సినిమా బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుందని కోలీవుడ్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20న విజయ్ జననాయకన్ సినిమాని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఇందుకోసం నిర్మాతలు సెన్సార్ బోర్డుకు జననాయకన్ కొత్త వెర్షన్ చూపించి కోర్టు కేసులను ఉపసంహరించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. This has been an extremely emotional and difficult moment for everyone who has poured their heart, soul and years of hard work into this film. Above all, we firmly believe that Talapati Vijay sir
deserves the farewell that he has earned through decades of love from his fans and the respect from the industry. Your patience, belief, and unwavering support gives us the strength. We have complete faith in the judicial process and remain hopeful that the film will reach the audiences at the earliest. విజయ్ జననాయకన్ సినిమాపై క్రేజ్ మామూలుగా లేదు. విడుదలకి ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది తలపతి చివరి సినిమా. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే సినిమా అన్ఎక్స్పెక్టెడ్ గా వాయిదా పట్టడంతో బుక్ మై షో ద్వారా ఆడియన్స్ కి ఈ 50 కోట్ల వసూళ్ల టికెట్లు రీఫండ్ జరిగాయి. ఇది ఏ హీరో సినిమాకి సాధ్యం కాని రికార్డుగా చెబుతున్నారు విజయ్ అభిమానులు. మరి సెన్సార్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకుని విజయ్ జననాయకన్ సినిమా ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తుందో లేదో వెయిట్ అండ్ సీ. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 6 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియన్ స్క్రీన్ పై మెరిసేందుకు రెడీ అవుతోంది ప్రియాంక చోప్రా. ప్రెజెంట్ వారణాసి సినిమాతో బిజీగా ఉన్న ఈ గ్లోబల్ బ్యూటీ బాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫ్రాంచైజీకి ఓకే చెప్పినట్టు న్యూస్ వైరల్ అవుతోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైట్ టైగర్, లవ్ అగైన్, హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్, జడ్జ్మెంట్ డే వరుస హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రియాంక చోప్రా వారణాసి సినిమాతో ఇండియన్ ఆడియన్స్ ముందుకొస్తుంది. మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ పాన్ వరల్డ్ సినిమాలో మందాకినిగా నటిస్తోంది ప్రియాంక చోప్రా. మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న ప్రియాంక బాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫ్రాంచైజీకి ఓకే చెప్పినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ క్రిష్ నుంచి 4th పార్ట్ రానుంది. క్రిష్ 4 పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో హీరోగానే కాకుండా డైరెక్షన్ కూడా చేస్తున్నారు హృతిక్ రోషన్. ఈ ఇయర్లోనే సెట్స్ పైకి వెళ్లనున్న క్రిష్ 4 సినిమాని 2027లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో కాస్టింగ్ పై ఫోకస్ పెట్టిన మూవీ టీం క్రిష్ ఫ్రాంచైజీలో నటించిన ప్రియాంక చోప్రాని క్రిష్ 4 కోసం కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. క్రిష్ 4లో నటించేందుకు ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రిష్, క్రిష్ 2, క్రిష్ 3 సినిమాల్లో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా కెమిస్ట్రీ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. దీంతో ప్రియాంక చోప్రా లేకుండా పార్ట్ 4ని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు బీ టౌన్ ఆడియన్స్. ఒకవేళ ఇదే నిజమైతే 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా బాలీవుడ్లో నటించే మూవీగా క్రిష్ 4 నిలుస్తుంది. మరి క్రిష్ 4 సినిమాకి సంబంధించి ప్రియాంక చోప్రాపై వస్తున్న రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. రాకాస ప్రమోషన్ స్పీడప్, జెట్లీ సినిమా షూటింగ్ స్టేటస్, క్రేజీగా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని మూవీ ట్రయల్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సంగీత్ సోబన్ అప్కమింగ్ మూవీ రాకాసకి సంబంధించిన ప్రమోషన్ స్పీడప్ చేశారు. నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లోకి వస్తోంది. కమీడియన్ సత్య హీరోగా నటిస్తున్న జెట్లీ సినిమా షూటింగ్ స్టేటస్ పైన స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. శివాజీ, లయ లీడ్ రోల్స్ లో నటించిన సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ నెల 12 నుంచి సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మలయాళ సినిమా చాదా వచ్చకి సంబంధించి తెలుగు ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. సంతోష్, శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్ గా నటిస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. శర్వానంద్ బైకర్ సినిమా నుంచి విడుదలైన రాజశేఖర్ స్పెషల్ గ్లింప్స్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మోటో కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లోకి వస్తోంది. మాధవ్ భూపతిరాజు హీరోగా నటిస్తున్న మారెమ్మ సినిమా నుంచి విడుదలైన టీజర్ 3 మిలియన్ వ్యూస్ కి పైగా దూసుకుపోతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తిరువీర్ అప్కమింగ్ మూవీ భగవంతుడు సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. జీజీ విహారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్ గా నటించిన దో దివానే షహర్ మే సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న థియేటర్లోకి వస్తోంది. నరేష్ అగస్యా హీరోగా నటిస్తున్న అసురగణ రుద్ర సినిమా నుంచి నీ మాయలో పడేట్టుగా లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. సంకీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్లోనే థియేటర్లోకి రానుంది. ఇది వాళ్ళ 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.